భూమన కరుణాకర్ రెడ్డి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే కంటే కూడా బోడుగుండు కరుణాకర్ రెడ్డి, లేకపోతే ఇంకా బాగా చెప్పాలంటే మనోడికి ఒక మంచి పేరు ఏంటంటే, వెనకటి సినిమా యాక్టర్స్ ఉంటారు, చిత్తూరు నాగయ్య లాంటి డైలాగులు చెప్తుంటాడు. ఆయన చిత్తూరు జిల్లాలో ఫేమస్. అలాంటి అద్భుతమైనటువంటి ఆహవాలు కలిగినటువంటి మన భూమన కరుణాకర్ రెడ్డికి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఎలా వచ్చింది అనేది పక్కన పెట్టేస్తే, ఆ లెటర్ రాసింది ఎవరికో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కి, డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాస్తే, ఆ లెటరు మిస్యూజ్ అయ్యి డైవర్ట్ తీసుకొని అది భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆ లెటర్ మన భూమన కరుణాకర్ రెడ్డి ప్రజల ముందు చదువుతున్నాడు. ఎవరిదయ్యా ఆ లెటర్ అని అంటే, నిన్న ఏదైతే 2 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారో, బీఆర్ నాయుడుతో ఉన్నటువంటి మహిళ బీఆర్ నాయుడు యొక్క విషయాల గురించి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కి, కొణిదెల పవన్ కళ్యాణ్కి రాసినటువంటి లేఖ పోస్టు అడ్రస్ మిస్యూజ్ అవటంతో ఆ లేఖ పోయి ఎవరికి వచ్చిందయ్యా అంటే భూమన కరుణాకర్ రెడ్డికి వచ్చింది. మా కరుణాకరు ఆ వీడియో ఇప్పుడు చదువుతున్నాడు, ఒకసారి చూడండి. అద్భుతమైనటువంటి కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో మీ కళ్ళు చెదిరిపోయే విధంగా, మామూలుగా ఉండదు. ఆ మహిళ అయితే లేఖ రాసింది కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కానీ మా భూమన కరుణాకర్ రెడ్డి ఆమె యొక్క ఆవేదన, ఆర్తనాదం, ఆక్రందన, ఆవేశం మొత్తం ఆయన కష్టపడి రెయ్యంతా రంగరించి తన కవిత్వానికి, తన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి భాషా ప్రావీణ్యాన్ని జోడిస్తూ మనోడు లేఖ రాశాడు. సరే, ఇప్పుడు ఒకసారి మన భూమన కరుణాకర్ రెడ్డి, నేను చదివితే అంత బాగుండదులే, కానీ మా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి చూడండి ఆ లేఖ. ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. నా పేరు తాడేపల్లి ఇందులేఖ. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం. బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం, సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. ఇంకా పడుతూనే ఉన్నాను. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు. ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE అనే జబ్బుతో, ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతి క్షణం జీవితంతో పోరాడుతూ ఉన్నది. నేను మందులకి, ఖర్చులకి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు అనేది అనుమానం ఆయనకు. ఆయన చూడాలి అంటే తాళి కట్టానా, బాకీ ఉన్నానా అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను హైదరాబాద్ విడిచి వెళ్ళమని, లేదంటే చంపేస్తామని కూడా బెదిరించినారు. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరసలు లేనటువంటి వ్యక్తి. అతనితో ఏ పని ఉంది అని అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. పెద్దలు, గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని. సో ఆయన ఏం చెప్పాడు? నా ఆవేదన అర్థం చేసుకోగలరని మీరు భావిస్తున్నా. ఎవరికి పంపించాడు అక్కడ? సహజంగా ఈ 10 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పంపించాడు. ఎందుకని? భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరికి ఆ లెటర్ చేరిందంటే ఆ లెటరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించి ఉంటే ఆ లెటర్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందు చదవాలి. అది జనరల్గా జరిగేటువంటి క్వశ్చన్. అయితే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఎవరికి పోయిందయ్యా లెటర్ అంటే ఒకసారి చూడండి. భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇట్లు ఇందులేఖ, ఆవిడ ఫోన్ నంబర్. చూసారా?
అద్భుతమైనటువంటి చిత్తూరు నాగయ్య ఒక సినిమా స్క్రిప్ట్ రాశాడు మన భూమన కరుణాకర్ రెడ్డి. మామూలుగా బిఆర్ నాయుడు అన్యాయం చేస్తే ఆ మహిళ లేఖ మీడియాకి రిలీజ్ చేయాలి, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రిలీజ్ చేయాలి, లేకపోతే సాక్షి మీడియాలో కూర్చొని మాట్లాడాలి, ఆమె ఆవేదన వ్యక్తం చేయాలి. కానీ ఆమె నాకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారు జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాసింది. అంటే మన భూమన కరుణాకర్ రెడ్డి మన చెవులో పెద్ద పెద్ద క్యాబేజీ పూలు మన చెవుల్లో పెడుతున్నాడు. ఎందుకంటే ఏదో ఒక లేఖ రాయాలి. అది ఎవడో రాయటం ఎందుకు, మనం బాబాయిని లేపేసి బాబాయ్ చేత లేఖ రాపిచ్చాం కదా. నాకు గుండెపోటు ఎక్కువగా ఉండటం వల్ల, నాకు విపరీతమైనటువంటి హెడాక్ ఎక్కువగా ఉండటం వల్ల తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి బాబాయ్ చేత ఉత్తరం రాపించాం కదా. అలాంటి ఉత్తరమే ఇందులేఖ పేరుతోటి మా భూమన కరుణాకర్ రెడ్డి రాశాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటున్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి అందులో రాసిన దాంట్లో బిఆర్ నాయుడు వల్ల నాకు సుఖం దొరకలేదు, అంతేకాకుండా నేను ఎటు కాకుండా పోయాను అని చెప్పి ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసిందంట. మరి సుఖం దొరకని మొగుడు కానీ ఇంతసేపు ఎందుకు ఏలవడాలి, ఉండాల్సిన అవసరం ఎందుకు ఉందాంకి, వెళ్ళిపోవచ్చు కదా. ఆయన అన్నాడు తాళి కట్టలేదు, ఓరిక నువ్వు ఒక గంట జస్ట్ అర్ధ గంటకే అని అన్నారు కదా. సుఖం లేదని ఆమె చెప్పిందని లేఖ రాసినాక అర్ధ గంట సుఖానికి, అరే కనీసం బుర్రుందా లేఖ రాసేటప్పుడు? ఏదో మందు దాగి రాస్తున్నావా, లేకపోతే తెలుగు రాసేటప్పుడు నిశాని గారికి చెప్పి రాపించరా బాబు. అట్లా కాదు, అర్ధ గంట సుఖానికని మళ్ళీ కిందకెందుకు రాస్తారు? పైనే కదా అసలు సుఖం లేదా అనుకుంటా నాకని చెప్పింది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక బ్రాహ్మణ మహిళని ఆమె రాయకుండా ఈ లేఖ రాశారని ఆమె లకారాలతో మాట్లాడినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం అవటం, నాశనం అవటం ఖాయం. ఈరోజు నేను అడుగుతున్నా, సంబంధం లేనటువంటి ఒక మహిళను వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఆమెను అనవసరంగా ఈ ఉచ్చులోకి రాగటం, ఆమె కుటుంబ వ్యవస్థను ప్రతిష్టపరచడం, ఒక బ్రాహ్మణ మహిళ యొక్క కుటుంబాన్ని నడి బజార్లను పెట్టడం, ఈ బోడిగుండు కరుణాకర్ రెడ్డి ఏదో ఒక రోజు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, 16 సంవత్సరాలుగా ఆమె ఒక జబ్బుతో బాధపడుతుంది తన కూతురు అని చెప్పారు. ఒకవేళ మీరు చెప్పిన ప్రకారమే అదే నిజమైతే, అదే వాస్తవం అయితే, నిజంగా బిఆర్ నాయుడు ఆమెకి ఎటువంటి సహాయం చేయకపోతే ఇన్ని రోజులు ఆమె అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది, ఇంకో చిన్న విషయం చెప్తున్నాను, ఏ మహిళ గురించి మాట్లాడట్లేదు. ఒక వ్యక్తి ఒక మహిళని మనం ఏ అవసరాలతో వాళ్ళు తీసుకున్నా ఖచ్చితంగా నిజంగా వాళ్ళు చేసింది తప్పు అయితే 100% ఖచ్చితంగా ఆ మహిళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి రైట్స్ అనుకుంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కు, అట్లాగే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన లేఖ భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో చేరటము, భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందు చదవటము అతిపెద్ద వండర్. ప్రపంచంలో 8వ వింత ఇది. ఇవన్నీ కట్టుకథలు. మన చిత్తూరు నాగయ్య కుక్కుడు చేసినటువంటి, రాత్రి నిద్రపోకుండా రాసినటువంటి ప్రేమ లేఖలనే దానిని ఒక లేఖగా చూపించే ప్రయత్నం ఇందులేఖ పేరు వాడుతున్నారు. ఇందులేఖ లేదు, ఇందులో ఎవరైతే బిఆర్ నాయుడు లేడు, కేవలం చిత్తూరు నాగయ్య రాత్రి అద్భుతమైనటువంటి కళగని ఆ కళని కవితంగా రాసి ఆ కవితను తీసుకొచ్చి మీడియా ముందు ప్రజెంటేషన్ చేస్తున్నాడు. ఇంకో మాట చెప్పాడు, ఆయన ఏమంటున్నాడు, పవిత్రమైన మీడియా వృత్తిలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు, జగన్మోహన్ రెడ్డి తప్పులు, వైసీపీ మీద యుద్ధం చేస్తున్నటువంటి బిఆర్ నాయుడు నిజంగా ఈయన భయంకరమైనటువంటి అటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అయ్యి ఉంటే ఈ పార్టీకి ఎన్నో చేసి రిలీజ్ చేసేవాళ్ళే. కానీ ఇప్పుడు దాకా బిఆర్ నాయుడు కడ్రాయర్ వీడియో కూడా వీళ్ళు చూపించలేకపోయారంటే దానికి కేవలం మసిపూసి ఎవరినో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, కల్తీ నెయ్యి వ్యవహారాన్ని డైవర్ట్ చేయటం కోసం చివరికి టీటీడీ చైర్మన్ మీద కూడా ఏఐ వీడియో రిలీజ్ చేసి ఆత్మసంతృప్తి పొందుతున్నటువంటి సైకోగాళ్ళు వీరు. నేను కూడా చెప్తున్నా, ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డికి వాళ్ళ ఎవరో ఆయన స్నేహితురాలంట ఒక లేఖ రాశాను నేను చెప్తా. ఆమె ఏం చెప్పింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో
దొంగ నెయ్యి కాంట్రాక్టు నాకు ఇప్పిస్తానని నన్ను లోబరుచుకున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. మరేం కరుణాకర్ రెడ్డి, మాకు లేఖ వచ్చింది, ఇట్లు నాకు న్యాయం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసింది. మరి నీకు రావాల్సిన లేఖ మాకెలాగొచ్చింది? ఇలాంటి బూమరాంగ్ కథలు, ఇలాంటి బట్టేబాజు కథలు నువ్వు కాబట్టి సిగ్గులేదు కాబట్టి మాట్లాడగలుగుతున్నావు. కానీ కనీసం నేను మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడితే తుఫ్ఫని నా ముఖం మీద వస్తారని కూడా సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నావు కదా భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ఇచ్చిన లేఖ నీకెందుకు వస్తుందయ్యా? నీకెవడు పంపించాడు? ఇది చెప్పాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన లేఖ నీ కాడికి వచ్చిందంటే నమ్మశక్యమైన మాట. కాబట్టి ఇవన్నీ బోడిగుండు మీద బొచ్చు మలవనే మాటలు చెప్తున్నాడు మన భూమన కరుణాకర్ రెడ్డి.